ముందుగా అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీ యాజమాన్యానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు బిటవరం శ్రీమన్నారాయణ, ఎల్కుర్తి హవేలీ, వరంగల్. నేను ఈరోజు వ్యాపారంలో వైద్యం దానిపై కొంత స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో వైద్యం వ్యాపారమే అయ్యింది. పూర్వం వైద్యం, విద్య ఈ రెండు ఒక గొప్ప మహత్తరమైనటువంటి సంక్షేమం కోసం సేవ చేసినటువంటి విద్యలు. మానవులకు అలనాడు వైద్యుడు దైవంతో సమానం. ఈనాడు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, ఉచితంగా సేవలు చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా ఎన్నో ప్రాణాలను వాళ్ళ ప్రాణాలకు తెగించి కాపాడిన గొప్ప డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పే వాటిని వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సమాజంలో ఎందుకు ఇలాంటి సంఘ విద్రోహక చర్యలు వైద్య రంగంలో చొరబడ్డాయి అనే దానిపైనే కొంత స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. మనం చిన్నప్పుడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాము అంటూ ప్రతి ఒక్కరం ఆ ప్రతిజ్ఞ చేసి ఎదిగి ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళం చాలామంది. ప్రతి ఒక్కరూ చదివిన వాళ్ళే. అయితే ఇందులో ఎప్పుడైతే భారతీయులంతా నా సోదరులు, భారతదేశం నా మాతృభూమి అంటే భారతదేశం ఒక ఇల్లు అనే భావన కల్పించారు. ఆ ఇల్లు అనే భావనలో అందరం అన్నదమ్ములు అనే భావన ఎప్పుడైతే పక్కకు పెట్టినరో, స్వార్థం ఎప్పుడైతే మనిషిలో వచ్చిందో, అప్పుడు కేవలం వ్యాపారం అనేది పూర్వం ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారం. ఒక పండు పండితే ఒక పండు వాళ్ళు తీసుకున్నారు, వేరే రకమైన పండు ఇంకొకరు పుచ్చుకున్నారు. ఈ రకంగా ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యాపారం అపారంగా పెరగటం వల్ల అది వ్యాపకం ప్లస్ వ్యాపారం అయ్యింది. అయితే పేరు మారింది, అంతేకాని విలువలు మారకూడదు కదా. సమానంగా సంపాదించుకున్నారు, సమపార్జన చేశారు, ధనార్జన కాదు, అక్రమంగా సంపాదించలేదు. అది మనకు పూర్వీకులు నేర్పినటువంటి విద్య. ఈరోజు దానికి మనం పక్కకు తప్పుకున్నాం. మనం ఎందుకు తప్పామంటే పూర్వీకులను మర్చిపోయాం, మనం వాళ్ళను అనుసరించడం మానేశాం. అయితే ఇక్కడ వైద్యుడు రోగికి ఉపచారం చేస్తాడు. వైద్యము, ఉపచారం తేడా ఉంది. ఇప్పుడు వైద్యానికి డబ్బులు, ఉపచారానికి డబ్బులు లేవు. అప్పుడు చేసింది అది మన వాళ్ళు. ఆ ఉపచారానికి మరి రోగి మరణిస్తే డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. డబ్బులు ఎందుకు? మరణించిన తర్వాత శవాలపై డబ్బులు వసూలు చేయటం ఎందుకు? అది మానవత్వం కాదు. సరే, మనిషి బ్రతికితే ఎలాగూ డబ్బులు ఇస్తాడు కదా, మరి చనిపోయిన వారి దగ్గర ఎందుకు తీసుకోవాలి? కొందరు అంటారు హాస్పిటల్ ఎలా చేస్తే నష్టపోతుంది కదా. ఎలా నష్టపోతుంది? మరణాల రేట్ ఎంత ఉంటుంది? 1-2% కంటే ఎక్కువ ఉండదు మరణాలు. అయినా ఆ మరణించిన వ్యక్తి కూడా మందుల కోసం, టెస్టుల కోసం డబ్బులు ముందే చెల్లిస్తున్నాడు కదా. మరి ఒక ఉపచారం చేసినటువంటి సర్వీస్ ఛార్జెస్ కింద లక్షలు ఎందుకు వసూలు చేయాలి? ఎందుకు? దానివల్ల నష్టము అని కొంతమంది అనుకుంటే అది తప్పు. 1%, 2%లో నష్టం ఎలా వస్తుంది? కేవలం సర్వీస్ ఛార్జెస్ తీసుకున్నంత మాత్రాన రాదు కదా. 100 మందిలో
ఇద్దరికి ఫ్రీగా సర్వీస్ ఛార్జెస్ పోతే నష్టం లేదు. అయితే ఇక్కడ సంపాదన అనేది ఎలా తయారైందంటే మన కోసం కాదు సంపాదించేది, మనం ఎదుటి వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి. నేను నెంబర్ 1 అనిపించుకోవాలి. నెంబర్ 1 అనిపించుకోవాలంటే ఎక్కువ ధనము ఎక్కువ సంపాదన కాదు. నెంబర్ 1 ఎవరు ఉంటారంటే డాక్టర్. ఏ హాస్పిటల్ నెంబర్ 1 ఉంటుందంటే ఎవరు పేదలకు సర్వీస్ చేస్తున్నారు, మంచిగా ఎవరు మానవత్వంతో పనిచేస్తున్నారు, ఆ హాస్పిటల్ నెంబర్ 1 పేరు వస్తుంది. అది గతి తప్పింది. అయితే ఇక్కడ ఒకరు నష్టపోయినా అందరూ నష్టపోతున్నామన్న విషయం ఎవరికీ తెలియదు. ఒక ఇంటిలో ఒకరు నష్టపోతే అందరూ నష్టపోయినట్టే కదా. ఈ భావన మనం మరిచాం. ఆ నష్టంపై ఆ పేషెంట్ మరణించిన తర్వాత నష్టపోయాడు. ఆ నష్టంపై వ్యాపారం ఎందుకు? ఆ నష్టంపై నీకు లాభాలేమిటి? ఎక్కడుంది మనిషి తత్వం? ఎక్కడుంది మానవత్వం? ఒక్కసారి ఆలోచించాలి మనం. ఎప్పుడైతే మన పూర్వీకులను మర్చిపోయామో అప్పుడే దారి తప్పాం మనం. ఈ భూగోళం గుండ్రంగా ఉంది. ఈ భూగోళం గుండ్రంగా ఉంది. ఎక్కడికి పరిగెత్తలేవు. ఎక్కడికి పరిగెత్తినా మళ్ళీ తిరిగి అక్కడికే వస్తావు. ఎక్కడ మొదలు పెట్టావో అక్కడికే వస్తావు. ధనం జీవించటానికి కావాలి, కానీ తరతరాలకు సంపాదన కాదు. తరతరాలు ఎలా సంపాదించి పెడతాం? తరతరాల వల్ల ఏమిటి ప్రయోజనం? వారు పని చేయకూడదా? ఆ తరం వాళ్ళు కూర్చొని తినాలా? ఏమిటి ఈ ఉద్దేశం? ఈ తరాన్ని ఎండబెట్టి మార్చి రేపటి తరం ఫలించాలంటే ఎలా ఫలిస్తుంది? ఈరోజు భూమిని బీడు భూమి చేసి రేపు దానిపై పంటలు పండించాలంటే ఎలా పండుతుంది? ఈ తరం బాగుంటేనే కదా వచ్చే తరానికి పునాది అవుతుంది. ఒక రైతు పంట పండిస్తే అందరం కలిసి తింటాం. తరతరాలకు రైతు దాచుకోడు కదా. మరి డబ్బంటే ఏమిటి? ధాన్యానికి విలువ డబ్బు, ఫలానికి విలువ డబ్బు. డబ్బంటే కాగితాల ముద్రణ కాదు. డబ్బంటే ఇతర సౌకర్యాల కోసం శ్రమించి దాచిపెట్టేది కాదు. డబ్బు అనేది మనం లెక్క మొదలుపెట్టింది ధాన్యం పైన, ధనం పైన కాదు. మరి అలాంటి ధాన్యాన్నే మనం ఆ తరానికి వాడుకుంటుంటే ఆ ధాన్యాన్ని ద్వారా వచ్చిన విలువ గల డబ్బును తరతరాలకు ఎలా ఉంచుతాం? ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మనిషి జీవించిన కొంతకాలం 3 పూటలే అందరూ తిని హాయిగా అన్యోన్యంగా ఆరోగ్యంగా ఈ సస్యశ్యామల ప్రకృతిని మిగిలిస్తే కదా భావితరాల వాళ్ళు చల్లగా హాయిగా బ్రతికేది. ఈరోజు తరతరాల కోసం ఈ భూమిని ఈ హరితాన్ని మొత్తం నాశనం చేసి మనం వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఎలా బ్రతకాలి? ఆ డబ్బులు ఎందుకు పనిచేస్తాయి ఆ తరంలో? అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి వారు దీనిపై స్పందించాలి. చనిపోయిన పేషెంట్కు డబ్బులు వసూలు చేయకూడదనే రూలు ఉండాలి. దానివల్ల ఈ రోజుల్లో జరుగుతున్న అతి దారుణమైనటువంటి శవాలపై వైద్యం పేరుపై వైద్యం చేసి బ్రతికున్నాడని వైద్యం చేసి దారుణంగా మోసం చేసేటువంటి విధానాలు నశించిపోతాయి. ఎలాంటి నష్టం లేదు. చనిపోయిన వారికి ఏ సర్వీస్ ఛార్జెస్ లేకుండా మాఫీ చేయాలి. ఈ విధంగా సాగిన రోజున ఈ వైద్యం పైన మళ్ళీ నమ్మకాలు వస్తాయి. మళ్ళీ సమాజంలో మానవత్వాలు పుట్టుకొస్తాయి. దేవుడి లాంటి డాక్టరే తప్పు చేస్తే ఇంకా మానవత్వం గురించి ఎక్కడ మనం ఆలోచిస్తాం? మానవత్వం ఎక్కడ సమాజంలో బ్రతుకుతుంది? కాబట్టి ఈ విషయంలో ముందుగా చలనం రావాలి, మార్పు రావాలి. దయచేసి ఈ విషయాన్ని అందరూ సీరియస్గా తీసుకోవాలి. చనిపోయిన వారిపై శవాలపై వ్యాపారం మానివేయాలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.